హలో, వెల్కమ్ బ్యాక్ టు విన్నీ క్రియేషన్స్. ఈరోజు వీడియో ఏమంటే హమీర్పూర్ సిటీలోని మార్కెట్ చూపించాలనుకుంటున్నా. లెట్స్ గో. ఇప్పుడు మార్కెట్కి వెళ్ళాలంటే ఈ కొండ దిగి కిందకి వెళ్ళాలి. ఈ కొండ చూడండి ఎంత ఘోరంగా ఉందో. భయంకరమైన రోడ్లు, భయంకరమైన చెట్లు, దయ్యాలు అన్నీ ఉంటాయి ఇక్కడ. ఈ కొండ దిగి 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 కిందకి పోతే కింద ఉంటుంది అనమాట మార్కెట్. ఇప్పుడు మనం ఆ మార్కెట్కి పోయి ఏం కొనక్కర్లేదు, జస్ట్ మార్కెట్ చూసుకొని వచ్చేస్తాం. ఎందుకు ఈరోజు ఇన్ని కార్లు పెట్టారు కానీ ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దీపావళి బాగా చేస్తారండి. దీపావళి కోసం చాలా మంది బయట నుంచి వచ్చారు, వాళ్ళే ఈ కార్లు పెట్టారు అని మనకి ఒక అప్డేట్. ఈ కిందకి దిగి ఈ మొత్తం హమీర్పూర్లో ఇదే పెద్ద సర్కిల్ అంటే పెద్ద టర్నింగ్. ఇవన్నీ క్రాకర్ షాపులు, టపాసులే ఎన్ని కావాలని తీసుకొచ్చి టపాసులు, కానీ ఫ్రీ కాదు, డబ్బులు ఇవ్వాలి. అమ్మ మేము ఎన్ని పెట్టిండ్రు ఇక్కడ, అన్నీ టపాసులు అంగిల్, అన్నీ ఒక్కొక్క టపాస్ ఫ్రీగా ఇస్తే కానీ మనకు ఒక బాక్స్ అయిపోతుంది. ఇదే హమీర్పూర్. టపాసులు ఏమేమో కొనుక్కొని పోతుండ్రు. మన బతికేందంటే గాడి మీద తిరుగుకుంటా అయిపోతుంది జీవితం. ఎవరైనా సడన్గా ఫోన్పే 10,000 ఇస్తే నేను టపాసులు తీసుకుంటాను. ఎవరిని వీడియోలు చేసే చూసే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే 10,000 కొట్టండి. ఫోన్పే నెంబర్ ఇస్తే, నెంబర్ ఏం లే. ఓ డ్యామేజ్. బెంగళూరులోనే అనుకోండి, ఎక్కడికైనా ట్రాఫిక్ ఉంటుంది. Traffic. I don't like traffic. I avoid, but traffic likes me. అప్పుడు మనం ఏం చేయలేం, కింద పైన ముట్టుకొని ట్రాఫిక్లో పోవాలి. A few minutes later. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తుంటూ ఆటాడుకుంటాం. వీళ్ళలో ట్రాఫిక్ క్లియర్ చేయండి రా బాబు. పదంకులు ఇవ్వద్దు. ఏందయ్యా ఇది, ఎంత ట్రాఫిక్ ఉంది. యాక్చువల్లీ మీకు హమీర్పూర్లో మంచి ఫుడ్ కావాలంటే దొరకదనమాట, మీ ఊరికే పోయి తినాలి. ఇదే పోలీస్ స్టేషన్. దిస్ ఈజ్ ద పోలీస్ స్టేషన్. దట్ ఈస్ ద మార్కెట్. ఇన్ మార్కెట్ ఎంట్రన్స్ వన్ HDFC బ్యాంక్ ఈజ్ దేర్. దీనికన్నా ఎక్కువ మనకు ఇంగ్లీష్ రాదు. ఈరోజు వెహికల్స్ అలో లేదు మార్కెట్లోకి. అయ్యో, మార్కెట్లోకి వెహికల్స్ అలో లేదే. ఇదే మార్కెట్ కానీ వెహికల్స్ అలో లేదు. ఇదే HDFC బ్యాంకు. ఇప్పుడు ఏం చేయాలో అర్థం అవటం లేదు. ఇంత ఎవరు నల్లగా ఉంటారు, అందరూ తెల్లగానే ఉంటారు. ఎత్తుకుంటారు నాకు. ఇప్పుడే పోలీస్ ఆయన దగ్గర కనుక్కున్నా, ఈరోజు ఫెస్టివల్ కదా, దానికోసం అని మార్కెట్లో ఎక్కువ క్రౌడ్ ఉండడం వల్ల అలో లేదని తెలిసింది. సో మనం ఇక్కడ ఎక్కడన్నా బైక్ పార్క్ చేసి నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు బైక్ అలో చేయనందువల్ల బైక్ ఇక్కడ పార్క్ చేసి మనం ఈ బ్యాక్ రోడ్ నుంచి నడుచుకొని వెళ్ళాలి. ఇప్పుడు ఇది మార్కెట్ మెయిన్ రోడ్డు. ఈ క్లౌడ్ ఎక్కువ ఉండడం వల్ల మార్కెట్ రోడ్ క్లోజ్ చేస్తారు. మనం మార్కెట్ ఇదే చూపు కదా, ఇదే మార్కెట్. ఇలా ఐటమ్స్ కన్నా అమ్మాయిలు పంపిస్తారు. అట్లా అమ్మాయిలు పంపిస్తాం అనుకో. ఏమి ముగ్గులా, ఆ ముగ్గులు బాగున్నాయి. ముగ్గులు ఏ ముగ్గు బాగుంది. నాకు ఏ ముగ్గు నచ్చలే.
చేయాలంటే నేను ఆడబెట్టి కాదు కదా. తెలియని అట్లా తిరుగుతా అంటే ఇక్కడ వాష్రూమ్స్ వచ్చినాయి. వాష్రూమ్లోకి పోవాలంటే 10 రూపాయలు అంటే వద్దు, నేను మా ఇంట్లోకి పోసుకుంటా. మంచి మంచి జాకెట్లు అంటే ఆడవాళ్ళు వేసుకునే జాకెట్ కాదండి, మొబైల్ వేసుకునే జాకెట్. పాప బాగుంది కానీ బొమ్మ అయిపోయింది, ఏం చేస్తాం. సైకిల్ ఏం సైకిల్ ఏమో చిన్నప్పుడు మా అమ్మని తీసేమంటే ఏమో తీసేలేదు. ఉంటా మార్కెట్లో ఏమేమి ఉంటాయి నాకు కానీ తెలీదు, కానీ మీకు చూపించేకి వచ్చాను నేను. ఈ జిరాక్స్ అంగడి. ఇక మెయిన్ కాన్సెప్ట్ ఏమంటే మనం దీపాలు కొనేకి వచ్చినాము. దీపాలు ఎంత అడగాలి. ఈ షాప్ వద్దులే, నెక్స్ట్ షాప్లో చూద్దాం. వాచ్లు, స్పెట్స్ బాగుంది. మనకి సినిమా చూడాలంటే ఉండే ఒకే ఒక థియేటర్, అది కానీ మాల్లో ఉంది. అదేంది ఏం మాల్ అది ఒకసారి చూసి చెప్తాను, నాకేం తెలియదు. అసలు ఇదే మాల్ ఉండే ప్లేస్. ఏం మాల్ అంటే అంతరిక్ష మాల్. ఐ లవ్ అంతరిక్ష ఉంది కదా, అదే అంతరిక్ష మాల్. ఏమేమో పెట్టిండ్రు కానీ మనం తినలేము. మనం తింటే మనకి మోషన్స్ తప్ప ఏమీ రావు. ఏదో బట్టలు బ్యాగులు అన్నీ ఉన్నాయి కానీ బాగా కనిపిస్తున్నాయి, కానీ బాగుండవని నాకు ముందే తెలుసు. ఎందుకంటే మన పక్కన 200 చీర 600 700 అంటారు. 500 ఉండే చీర 1000 రూపాయలు 2000 అంటారు. అందుకే మనకి వద్దు. మనకి యాక్చువల్లీ ఇప్పుడు దీపాలు కావాలి. దీపాలు ఎక్కడ ఉన్నాయో కనిపించడం లేదు. కనిపించిన అంగడిలో నేను ఇంకొక అంగడి చూద్దామని వచ్చా. ఇవేంటివి? ఈరోజు మనము వాల్నట్స్ తీసుకుంటున్నాము. వాల్నట్స్ అంటే వాళ్ళతో కట్టే నట్స్ కాదు, తినే నట్స్. ఎంత అంటే 100 రూపీస్కి తీసుకుంటాను. ఎన్నో వస్తాయి మనకి తెలియదు, అవిస్తుంది. డబ్బులు లేదు, ఫోన్పే చేయాల. ఫోన్పే చేయాలంటే వీడియో కట్ చేసి వీడియో చేసి ఫోన్లో పే చేయాల. అందుకే వీడియో ఆఫ్ చేస్తాం. వాల్నట్ అంటే వాళ్ళతోనే పాలు కొట్టాలా, నోట్తో కూడా పాలు కొట్టాలా. మేము చూద్దాం, ట్రై చేద్దాం. అందరూ పాలు కొట్టలేము, సుత్తుతో కొట్టాలా అంటారు. బాగుందా? ఏముంది ఏదో తేడాగా అనిపిస్తుంది టేస్ట్. ఓకే, గుడ్ నైట్. वो कितना? 30 का। हाँ 50 है, 30 का 12 है। ये वो एक कितना? 100। ये 50 रुपये का दे दो। डिस्काउंट नहीं है? डिस्काउंट कोई नहीं होगा इसमें, डिस्काउंट में लगाई हुई है। ठीक है, थैंक यू। वो 50 का ले लीजिए। దేవుడు పటాలు, జామకాయలు ఉన్నాయి, పెద్ద జామకాయలు. మా ఊళ్ళో అయితే ఫ్రీగానే దొరుకుతాయి జామకాయలు. చూడండి ఎంత క్లౌడ్ ఉందో. ఇంత క్లౌడ్ ఉంది కాబట్టి అక్కడ బైక్స్ అలో చేయటం లేదు. బైక్సే కాదు, ఏ వెహికల్ అలో చేయలేదు. కానీ ఇంత పెద్ద మార్కెట్ నడుచుకొని పోయి చూపించాలంటే చాలా కష్టము. నెక్స్ట్ వీడియో చేద్దాం అనుకుంటున్నా బైక్లో. వి విల్ ట్రై. ब्लैंकेट ఎంత అడుగుతా ఉండు. ఎంత भैया ये कितना भैया? 1200। इंग्लिश में बोलना है, 12 समझ नहीं आया, इंग्लिश में बोलना है भैया। 1200 की है, डबल వద్దులే, మనం కొనలేము దీన్ని. ఇంకో షాప్లో చూద్దాం. जी है, ये पूरा 50 रुपये है। मतलब एक पीस 50 रुपये का। ठीक है, वो ऑरेंज येलो वाला दो देगा। ये वाला दो देना। ये वाला दो एक। ठीक है, दो देना। दो दे दियो। कौन सा? ये वाला ये लेना। हाँ अच्छा, 2 पीस। और देखना है एक बार। हाँ देख लो। ये ले लो, पैक करो। अच्छा, ये रखना, ये आपका शिव जी का फोटो नहीं है, फोटो फ्रेम। शिव जी का भी है। अच्छा ठीक है, क्यों नहीं? ठीक है, एक बार अंदर देखना है। हाँ दिखाओ। ఏందో క్రాకర్సా? हाँ दिखाओ।
క్రాకర్స్ కాదు, క్యాండిల్స్ ఏమేమో ఉండే. ఇవన్నీ ఫెస్టివల్కి సంబంధించినవి కాదు, ఆడవాళ్ళ మేకప్కి సంబంధించినవి. ఇవన్నీ మనకి ఇప్పుడు అవసరం లేదు. కైట్లకు రాద్దామా దీపావళికి? ఈ కైటేనా ఇంతకే? కైటో బొక్క మనకు తెలీదు. ఈ బొక్కడాలు ₹20 है क्या? हाँ जी। अच्छा ठीक है, पूरा 120। भाई वो कितना? एक पीस। इंग्लिश में बोलो, इंग्लिश में। एक पीस हाँ 500। चलो डिस्काउंट नहीं दे देना 500। उतना पैसा नहीं। थैंक यू भैया। ये शिव जी का फोटो कितना? 200 डिस्काउंट देना है ना भैया? 150 का 200, ओनली 200। वो भी 200 है क्या? सेम। నాకు అర్థం కాలేదు. ఓకే బాయ్. సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్. గుడ్ నైట్ బాయ్.